నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు అందించేందుకు గుత్పా ఎత్తిపోతల పథకాన్ని సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బావులపై ఆధారపడి సాగు చేసే రైతులకు విద్యుత్ భారం కాకూడదని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ప్రారంభించారని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాలంలో ధాన్యం మద్దతు ధర 450 నుండి 1350 వరకు మూడింతలు పెంచామన్నారు. ఈరోజు రెంజల్ గ్రామానికి వచ్చిన తర్వాత మహిళా సోదరుమణులు, రైతులు, యువకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి జీవన్ రెడ్డి గారికి, నాతో వచ్చేసిన పెద్దలందరికీ మీరు స్వాగతం పలిపినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, మరి నేను ఎక్కువ మాట్లాడకుండా 10 సంవత్సరాలు పువ్వు గుర్తోళ్ళు అయితేనేమి, కాలువలు అయితేనేమి, వాస్తవాలు మనం పిల్లలను చదివించుకుంటున్నాం. చాలని భూములతో ఒక పిల్లగాడికి ఉద్యోగం వస్తే బతుకుతారు అని అనుకుంటాం. చదివించుడు మధ్య లేకుంటే ఇంటింటి ఉద్యోగాలని ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు. మీ బాధలన్నీ ఎక్కడైనా రోడ్లు వేసేది లేదు. ఇవన్నీ ఇన్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు మహిళలకు ఏమి కావాలి, ఏదైతే కుటుంబాలు కొన్ని ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మాట్లాడడం లేరుకోకు, ఇట్లా తగ్గుతాయి కాబట్టి మేము చెప్పినవి చేస్తూ ఉంటాం. మీ అందరికి ఒక్కడే చెప్తా ఉన్నాను, గ్యాస్ సిలిండర్ కొందరికి వస్తలేదు. అక్కడ ఇక్కడ గ్యాస్ సిలిండర్ రాలేదు కూడా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులో దరఖాస్తులు పెట్టుకోండి, వాళ్ళకు కూడా వస్తాయి. పెన్షన్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైతే బస్సులు కొన్ని వస్తలేవని చెప్తా ఉన్నారో బస్సులు కూడా వేపిద్దాం, ఎటువంటి బాధ లేదు. బస్సులు మీరు తిరిగినందుకు నెలకు 500 కోట్లు ఆ బస్సులకు ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మన ప్రభుత్వం. ఎందుకు కేంద్రం రావడం జరిగింది. మీ అందరి ప్రియతమ నాయకులు ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా కానీ నేను ఉన్నానంటూ మరి అందుబాటులో ఉండేటువంటి ఒక మీ ప్రియతమ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, ఈనాడు ప్రజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మరియు వివిధ హోదాలున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మా రైతు సోదరులు అన్నా చెప్పంటున్నా, మా యువ మిత్రులు, మా తల్లులు ఆడబిడ్డలు తల్లి అని చెప్పంటున్నా, అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడిండు అని కోరి మీకే పెద్ద ఆయన కాదు మాకు కూడా పెద్ద ఆయన అని చెప్పంటున్నా. అది కేవలం బోధన్ నియోజకవర్గానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి చెప్పంటున్నాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు, సూచనలు, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల ఏదైతుందో ఆయన ఆలోచనలు విలువడదవుతాయని చెప్పంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే మన రెంజల్ నిజాం సాగర్ టెయిల్ ఎండ్ ఉండేది. నిజాం సాగర్ టెయిల్ ఎండ్ అంటే కాలం చివరి ప్రాంతం. మన సాగునీరు సక్రమంగా రాకుంటే పెద్ద అయినా ఏదైతుందో మరి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి మన ప్రాంతానికి సాగునీరు అందించాలనే భావనతో ఏదైతుందో అలీ సాగర్ లిఫ్ట్ పెట్టినట్టు ఒక ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని చెప్పక తప్పదంటున్నాయి. ఇవాళ ఏదైతుందో యాత 2 పంటలన్నా రైతుకి ఏం కావాలనే సాగునీరు కావాలి.
సాగునీరు ప్రధానం అని చెప్పంటాను నేను. అటువంటి సాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా యాత 2 పంటలు ఏదైతుందో కాలువనీరు అన్ని ప్రజలు జరుగుతుందని చెప్పంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి ప్రాంతం అంతా ఏదైతుందో ఆయన రుణపడి అని చెప్పి మనం చూస్తామని చెప్పంటున్నాం. అంతేకాదే కాలువ నీళ్ళు రావడానికి ఏం కావాలి? కరెంటు కావాలి. కాలువ నీళ్ళు ఎత్తడం సంతోషం. కాలువ నీళ్ళు రానోళ్ళు ఏదైతుందో బాయిలు తవ్వుకుంటారు, బోర్ బావులు వేసుకుంటారు. మరి కరెంటు విద్యుత్ ఛార్జీ భారం కావద్దని